బిగ్ బాస్ సీజన్ 7 లో రీసెంట్ గా జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి నటరాజ్ మాస్టర్ స్పందించారు. అమర్దీప్ అండ్ ప్రియాంక లాస్ట్ లో ఉండగా అమర్దీప్ నే అందరూ టార్గెట్ చేశారు. ముఖ్యంగా గౌతమ్ అండ్ రతిక అమర్నే టార్గెట్ చేస్తూ కొట్టారు. అమర్ ఎంతగా వద్దురా ప్లీజ్ వద్దు అనేసి ఎంత అరిసినా రతికకి గాని గౌతమ్కి కానీ అమర్దీప్ ఎంతగా చెప్పినా వాళ్ళు మాత్రం పట్టించుకోలేరు. అదే పనిగా కొడుతూ ఉన్నారు. ఇంకోవైపు శోభ కూడా వద్దు గౌతమ్ అని గౌతమ్కి చెప్పినా కూడా గౌతమ్ కూడా వినలేదు. ఇది టాస్క్ అంతే, నేను ప్రియాంకకి కెప్టెన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రియాంకకి నేను మాట ఇచ్చాను, అందుకే ఇది టాస్క్ పరంగా తీసుకోండి. నేను ప్రియాంకకి కెప్టెన్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకనేసి అమర్ ఇటుకలను అయితే నేను కొడుతున్నాను అనేసి గౌతమ్ కూడా చెప్తారు. అమర్ ఎంతగా మొత్తుకున్నా కూడా రతిక గౌతమ్ వినకుండా బాల్స్తో అమర్ ఇటుకల్ని అదే పనిగా కొడుతూ ఉంటారు. అమర్ అయితే చాలా ఏడుస్తూ ఉంటారు. చూసే వాళ్ళకే పాపం అమర్దీప్కి కెప్టెన్ అవుతే బాగుంటుంది కదా, అమర్కి ఇచ్చేయచ్చు కదా అనిపించింది. అమర్దీప్ అంతలా ఎమోషనల్ అయ్యారు, అంతగా ఏడ్చారు. సో ఆ సిచ్యువేషన్ చూసిన నటరాజ్ మాస్టర్ అయితే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది, అమర్కి చాలా అన్యాయం జరిగినట్టు అనిపించింది. అమర్ని అందరు టార్గెట్ చేశారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? అమర్దీప్ నా సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుంది, నువ్వు చాలా మంచివాడివి, చాలా బాగా గేమ్ ఆడుతున్నావు, ఇలాగే ఆడు, నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది అనేసి నటరాజ్ మాస్టర్ కూడా మాట్లాడుకొచ్చారు. అలాగే అమర్ ఆడే తీరును చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఒకప్పుడు నన్ను కూడా ఇదే విధంగా టార్గెట్ చేశారు హౌస్లో, ఇప్పుడు అమర్కి కూడా అదే పరిస్థితి వచ్చింది అనేసి నటరాజ్ మాస్టర్ కూడా పేర్కొన్నారు. మరి ఇంత కఠినంగా ఉంటారా? అమర్ అంత ప్రాధేయపడుతుంటే కూడా వదలలేదు అనేసి నటరాజ్ మాస్టర్ అయితే పేర్కొన్నాడు. చివరికి అమర్దీప్ ఇటుకలు అయితే పడిపోతాయి, ప్రియాంక అయితే కెప్టెన్ అవుతుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.